మీరు గాని మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వాళ్ళ పిల్లలకి సిర్లాక్ ఇస్తుంటే వెంటనే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా మంది పిడియాట్రిషియన్స్ వీనింగ్ చేసే టైంలో పిల్లలకు హోమ్ బేస్డ్ ఫుడ్స్ ఇమ్మని చెప్పి రికమెండ్ చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో అత్యుత్సాహంతో ఉన్న అమ్మమ్మలు నాయనమ్మలు సిర్లాక్తో ప్రారంభించడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. నెస్ట్లీ కంపెనీ ఒప్పుకుందండి, వాళ్ళు అమ్మే ప్రొడక్ట్స్ లో ఇంటర్నేషనల్ ఫుడ్ సేఫ్టీ గైడ్ లైన్స్ రికమెండేషన్స్ కన్నా ఎక్కువ షుగర్ వాళ్ళ ప్రొడక్ట్స్ లో ఉందని, ఒక సర్వింగ్ లో నియర్లీ 3 grams ఆఫ్ షుగర్ ఉన్నట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. లో సోషల్ ఎకనామిక్ కంట్రీస్ అంటే ఆఫ్రికా, మన ఇండియా ఇలాంటి కంట్రీస్ లో అమ్మే సిర్లాక్ లో మాత్రమే వాళ్ళు షుగర్ కలుపుతున్నారు. హై ఇన్కమ్ కంట్రీస్ లైక్ స్విట్జర్లాండ్, జర్మనీ, యూకే, అదర్ యూరోపియన్ కంట్రీస్ లో వాళ్ళు ఎటువంటి షుగర్ కలపకుండా అమ్ముతున్నారు. WHO రికమెండేషన్స్ ప్రకారం లెస్ దాన్ 2 years పిల్లలకు ఎటువంటి ఆర్టిఫిషియల్ షుగర్స్ ఇవ్వకూడదు. చిన్నతనంలోనే షుగర్స్ అలవాటు చేయడం వలన పళ్ళు వచ్చే స్టేజ్లో డెంటల్ కేరీస్ రావడం, ఈ స్వీట్నెస్కి అలవాటు అవడం వలన మనం వేరే ఇంట్లో పెట్టే ఫుడ్స్ తినకపోవడం, స్వీట్నెస్కి అలవాటు పడి వాళ్ళు అలా తిని పెద్ద అయిన తర్వాత ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొన్ని రకాల క్యాన్సర్స్కి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఇలాగా రెడీమేడ్ ఫుడ్స్లా కాకుండా ఇంట్లో కొంచెం కష్టపడి మన ఫుడ్స్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.